నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి టేస్టీ పులుసు తయారు చేసుకుందామండి. నెల్లూరు స్టైల్ చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. అస్సలు నీసు వాసన అనేది లేకుండా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ టేస్టీగా ఉండేలాగా తయారు చేసుకుందాం. ఒక ఫిష్ ఉంటే చాలండి, ఈజీగా రెడీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 కిలో వరకు ఫిష్ తీసుకున్నాను. ఏ చేపలైనా తీసుకోవచ్చండి. వీటిని ఉప్పు, పసుపు, పెరుగు లేదా నిమ్మకాయ వేసుకొని ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసి వాష్ చేసుకున్నామంటే అస్సలు నీసు వాసన అనేది ఉండదండి. చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు తలకాయ ముక్కలు, తోక ముక్కలు పులుసుకు యూజ్ చేసుకోండి. మధ్యలో ముక్కలు ఫ్రైకి యూజ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. తలకాయ ముక్కలు, తోక ముక్కలు అయితే పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మళ్ళీ తర్వాత మనం కారం అవన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం మిగతావన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఒక అరగంట పడుతుంది కదా. ఈలోపు ఆ ముక్కలకి ఈ కారం అవి పడుతుందన్నమాట. అప్పుడు ఉడికేటప్పుడు ముక్కలు బాగుంటాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము. కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. మనం ఒక పిరికి నిండా చింతపండు తీసుకోండి. ఎక్కువ పులుసు ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి. ఈ పులుసుకి ఒక గిన్నెలో వేసుకొని పిక్కలు, పీచులు ఏమన్నా ఉంటే తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మనకు త్వరగా నానాలి అనుకుంటే వేడి నీళ్ళు పోసుకోండి. 10 నిమిషాల్లో నానిపోతుంది. లేదంటే మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఓన్లీ మనకు మసాలా ఈ మసాలా అయితేనే సరిపోయిద్దండి. నెల్లూరు చేపల పులుసులో ఇది తప్ప వేరే మసాలా వేస్తే అంత బాగోదు. ఇది బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు అండి. నేను ఇక్కడ కిలోకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా 2 ఉల్లిపాయలు వచ్చేసి 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు కొంచెం లావు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనకు మంచి థిక్నెస్ గ్రేవీ దగ్గరగా వస్తుంది మిక్సీ వేసుకోవడం వల్ల. మీకు పేస్ట్ వద్దు అనుకుంటే అన్ని ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను 2 ఉల్లిపాయలు మిక్సీ వేసుకుంటున్నా. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు మొత్తం కలిపి మిక్సీ పట్టుకోండి. మిగతా ఆ 2 ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి అన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. వద్దు అనుకుంటే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి. కాకపోతే గ్రేవీ మంచిగా దగ్గరగా రావాలి అంటే మిక్సీ పట్టి వేసుకోవాలి. ఎటువంటి ఫ్రై చేయక్కర్లేదు. ఉల్లిపాయలు అవి డైరెక్ట్గా పచ్చివే మిక్సీ పట్టి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పేస్ట్ కూడా ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా మనం వెడల్పుగా కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చేపల పులుసు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేను వేసి ఈ గరిటెతోటి 4 గరిటెలు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి మంచి మంట మీడియంగా పెట్టుకొని మంచి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఉల్లిపాయలు లేకుండా మంచి గ్రేవీ వస్తుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ టమోటా పేస్ట్ కూడా వేసేసుకొని మంట మీడియంగా పెట్టుకొని మొత్తం టమోటా ఉల్లిపాయలలో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు మొత్తం ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. కారము 1.5 కారం వేయండి. నేను ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వేసాను కదా. మీకు కారంను బట్టి కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే 2.5 వేసుకోండి. కారం ఎక్కువగా ఉంది అనుకుంటే 1.5 వేసుకోండి. కొంచెం మీడియంగా కారం ఉంటే ఎక్కువ వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసుకోవాలి. మీకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోండి. కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుందండి ఈ నెల్లూరు పులుసుకి. ఇలా వేసుకున్న తర్వాత సరే బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోండి. 1 లీటర్ వరకు వాటర్ వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ సరిపోలేదంటే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి కాకుండా ఇట్లా వెడల్పాటి పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి లేకుండా ఉంటవి. ఒకదాని మీద ఒకటి వేసామంటే మనకు ముక్కలు విరిగిపోతాయి. ఇలా వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని దంచుకుందాం. నేనైతే రోట్లో దంచుకుంటానండి. మీరు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా ఫైన్గా
దంచేసుకోండి. మీకు కావాలి అంటే వెల్లుల్లి వేసుకోండి. నేనైతే వెల్లుల్లి వేయట్లేదు, ఓన్లీ ఈ ఫ్లేవర్ మాత్రమే బాగుంటుంది అనమాట. దంచి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఉడికింది కదా, చూడండి ఆల్మోస్ట్ ఆల్ సగం వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉన్నవి వేసుకోండి, తినడానికి బాగుంటుంది. ఇందులోకి ఇంకోటి వచ్చేసి మామిడికాయ అండి. మామిడికాయ వేసుకుంటే పులుసు అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కంపల్సరీ ఉంటే మాత్రం మామిడికాయ వేయడం మర్చిపోకండి. చాలా చాలా బాగుంటుంది మామిడికాయ వేస్తే ఈ నెల్లూరు చేపల పులుసులో. ఇలా మామిడికాయ ముక్కలు లావుగా కట్ చేసుకొని వేసేయండి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. గరిటె ఇంకా ఇప్పుడు గరిటె అసలు పెట్టొద్దు, ముక్కలు ఉడికింటాయి కదా చిరిగిపోతాయి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని మరి ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోండి. చూడండి గ్రేవీ ఇలా ఉంటే గ్రేవీ సరిపోయిద్దండి. మీకు కావాలంటే కొంచెం లూజుగా కావాలంటే ముందే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునే ఈ మసాలా ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ పొడి వేసేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదు, 5 మినిట్స్ ఉడికితే సరిపోయిద్దండి. ఇంకా ఆ తర్వాత ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోండి. చూడండి మనకు ఆయిల్ బాగా పైకి వచ్చేసింది, గ్రేవీ కూడా దగ్గరగా చిక్కగా వచ్చేసింది. ఇలా ఉంటే సరిపోయిద్దండి, చాలా బాగుంటుంది. ఇంకా ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది, అసలు ఎక్కడ మనకు ముక్క అనేది విరిగిపోదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు అలా వదిలేయండి. వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక అరగంట వదిలేసేసి అప్పుడు సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది అన్నట్టు. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి, కొంతమందికి వెళ్తుంది. థ్యాంక్ యూ.